యా అండి, ఇదొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చున్నాను. ఇదొక బెస్ట్ 3BHKలోని చాలామంది అడుగుతున్నారు. మురళీనగర్లోని పెద్ద ఎస్ఎఫ్టీ కావాలంటున్నారు. 2500 ఎస్ఎఫ్టీ. అందరూ అయితే ఒక 30 ఫీట్ రోడ్ 40 ఫీట్ రోడ్లు చూస్తుంటారు, కానీ ఇక్కడ మనకి 60 ఫీట్ రోడ్ ఎగ్జిస్టెంట్లో వచ్చిందండి. 2500 ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ. అది మనకి 5 ఫ్లోర్స్ అపార్ట్మెంటు. ఈచ్ ఫ్లోర్ మొత్తం బిల్డర్ ఫ్లోర్ అంటారు. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్, కానీ ఇంకా సెకండ్ నుంచి మొత్తం టాప్ వరకు అంతా మొత్తం రెసిడెన్షియల్. 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. స్పేషియస్గా ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి ఒక కార్ పార్కింగ్ వస్తుంది. ఇదైతే మనకి మురళీనగర్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది, వర్మ కాంప్లెక్స్ అని. వర్మ కాంప్లెక్స్ ఇది నియర్ బైలో ఉంది 60 ఫీట్ రోడ్ని. మనకు వచ్చే అన్డివైడ్ కూడా 71 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఇక్కడున్న ఏరియా ప్రకారం అయితే 60 స్క్వేర్ యార్డ్స్ అనుకుని ఇక్కడ పర్ స్క్వేర్ యార్డు 1,20,000 లక్ష వరకు ఉంది. 70 స్క్వేర్ యార్డ్స్ అంటే అప్రాక్సిమేట్లీ అది మీకు ₹1 కోటి వరకు, నియర్ టు ఒక 1 CR ఓన్లీ కూడా మీకు ల్యాండ్ వాల్యూకే వస్తుంది. చాలామంది ఒక అన్డివైడ్ చూసుకొని చేస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది. బెడ్రూమ్స్ అన్నీ కొంచెం స్పేషియస్గా ఉన్నాయి, చూడొచ్చు. సెట్ బ్యాక్స్ కూడా యాజ్ పర్ నామ్స్ పరంగా 3 సైడ్స్ మన 5 ఫ్లోర్స్ వచ్చింది. రోడ్ సైడ్ మొత్తం 10 ఫీట్ వచ్చింది. యాజ్ పర్ 60 ఫీట్ రోడ్కి ఎలాగైతే వదలాలో సెట్ బ్యాక్స్ అలాగే వదిలిన్నారు. ఈ స్టెప్స్ కూడా చూసారా, అది కూడా హైట్ కాకుండా వాకబుల్గా ఉంది. ఇది మీకు ఇండివిజువల్ ఫ్లోర్ కాబట్టి చాలా బాగుంటుందండి ఇది. చూడండి, లోపలికి వెళ్తున్నాము. ఈ కనబడుతుందంతా కూడా మనకి లివింగ్ హాల్. ఇది స్పేషియస్గా ఉంటుంది లివింగ్ హాల్ అంతా కూడా. చూస్తున్నాను లివింగ్ హాల్, విండోస్ కూడా ఉన్నాయి కదా. అంటే నేను దీంట్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే వెంటిలేషన్ పార్ట్ చాలా బాగుంది. చూడండి, చాలామంది మన మెయిన్ ఫోకస్ అంటే వెంటిలేషన్ చూస్తుంటాం, ఎందుకంటే సెట్ బ్యాక్స్ బాగున్నాయి కాబట్టి మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. యూజ్ చేస్తుంది అందరూ కూడా. పెద్ద ఎక్స్టెంట్కి వెళ్ళినప్పుడు అందరూ ఎక్కువ యాష్ బ్రిక్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ యాష్ బ్రిక్ కాదు, అంతా కూడా మొత్తం రెడ్ బ్రిక్, మొత్తం మార్చవరం బ్రిక్ అంటే ఇది చాలా బాగుంటుంది బ్రిక్. చూడండి, ఇది కంప్లీట్గా. ఎందుకంటే మనం రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాం అనుకోండి, యాజ్ అ సీజనల్ వైజ్గా మీకు చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం కూల్గా ఉంటుంది. ఈ బ్రిక్ పరంగా మనం ఇస్తున్న ఈ మొత్తం టేక్ ఫ్రేమ్స్ చూసారు, ఒక్కొక్కటి కూడా మనం మొత్తం 9.5 ఫీట్స్ హైట్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్ 3 అటాచ్ వాష్రూమ్స్. డైనింగ్ హాల్ వేరేగా ఉంది, పూజా రూమ్ కూడా వేరేగా ఉంది ఇది. కానీ ఇప్పుడు మనకి మొత్తం మాస్టర్ బెడ్రూమ్కి అయితే మీరు ఒక టబ్ కూడా మొత్తం మీరు అరేంజ్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంటుంది స్క్వేర్గా. ఇప్పుడు మనం చూస్తుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది. ఓకే, అండ్ దీని వాష్రూమ్ చూడండి ఎంత ఉందో, చాలా స్పేషియస్గా ఉంటుంది వాష్రూమ్ కూడా. పైన నా నెంబర్ కనిపిస్తూ ఉంటుందండి, అలాగే అసలు చూడండి ఒకసారి నా నెంబరు. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీకు వస్తూ ఉంటాయి. ఇది గుడ్ థింగ్ ఏంటంటే చాలామంది లేడీస్ బాల్కనీ అనేది చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రీ టైంలో కూర్చుని అక్కడ జస్ట్ ఉన్న అట్మాస్ఫియర్ ఏరియాకి ఎంజాయ్ చేయడం కోసం. ఇది కూడా ఏంటంటే మనకి చైల్డ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ రోడ్ సైడ్ వచ్చిందండి, కాబట్టి ఎప్పుడు కూడా అది చూసారా, మనం వెళ్తుందే బాల్కనీ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, బాల్కనీ కూడా మామూలు బాల్కనీలా కాకుండా మొత్తం సిట్ అవుట్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీతో పాటు కూర్చొని కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అండి. చాలా బాగుంటుంది. చాలా మొత్తం డిమాండింగ్ ఫ్లాట్ ఇది. మీరు చూసుకోండి, ఎవరికైనా కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సార్. మీకేంటంటే గుడ్ థింగ్ ఏంటంటే చాలామందికి ఫ్లాట్ కొంటారు కానీ అన్నీ నియర్ బై చూస్తారు ఏం కావాలనేది, కానీ మనకు అన్నీ మొత్తం నియర్ బై ఉన్నాయండి. షాపింగ్ కాంప్లెక్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, స్కూల్స్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి, మొత్తం వెజిటేబుల్ మార్కెట్, ఫార్మసీ అన్నీ కూడా జస్ట్ వాకబుల్. చూడండి, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు పెడతాను. ఇది కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, పైన నెంబర్ ఉంది, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.